భారత్లో తొలిసారి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. 422 మీటర్ల పొడవైన ట్రాక్ను రైల్వే సహకారంతో ఐఐటి మద్రాస్ రూపొందించినట్లు రైల్వే మంత్రి ట్వీట్ చేశారు. ఇది విజయవంతమైతే ఆ తర్వాత 50 కిలోమీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. అసలు హైపర్ లూప్ అంటే ఏంటి? ఇది భారత్కు ఏ మేరకు అవసరం? ఇప్పుడు చూద్దాం. 2012లో ఎలన్ మస్క్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నదే ఈ హైపర్ లూప్. విప్లవాత్మక రవాణా వ్యవస్థ నమూనా ఇది. ఈ నమూనా ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ పొందింది. హైపర్ లూప్ అనేది హై స్పీడ్ రైలు రవాణా వ్యవస్థ. సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్ద నిరోధకంగా ఉంటుంది. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపైకి వెళ్లడం సాధ్యం కాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువ ఉండే హైపర్ ల్యాప్ ట్యూబ్లోకి ఒక వాహనాన్ని ప్రవేశపెడితే దాని వేగం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఈ ఆలోచన అందరికీ నచ్చింది. ఈ హైపర్ లూప్ విద్యుత్ శక్తితో కూడిన అయస్కాంతపు పట్టాలపై గాలిలో కాస్త తేలి ఉంటుంది. దీన్ని అల్యూమినియం మరియు కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. ఈ రైలు చూసేందుకు దాదాపు బుల్లెట్ ట్రైన్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది దాని తర్వాతి ఆధునిక వర్షన్. హైపర్ లూప్ ద్వారా గంటకి 965 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. హైపర్ లూప్ ట్యూబ్లో లూప్ అనే కీలక భాగం ఉంటుంది. లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ల్యాబ్ లాంటి నిర్మాణం. పాడ్ అనే మరో భాగం ఉంటుంది. పాడ్ అంటే రైలు బోగి లాంటి వాహనం. ఇక టెర్మినల్ అంటే హైపర్ లూప్ బోగీలు ఆగే ప్రదేశం. సింపుల్గా చెప్పాలంటే కల్కి సినిమాలో వాహనాలు ఎలాగైతే గాల్లో ప్రయాణించాయో హైపర్ లూప్లో బోగీలు కూడా అలానే ఎలాంటి ఘర్షణ లేకుండా దూసుకుపోతాయన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైపర్ లూప్ రవాణా వ్యవస్థపై పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విషయంలో యూరోప్ దేశాలు కాస్త ముందున్నాయి. 2035 నాటికి హైపర్ లూప్ రవాణా వ్యవస్థ సమగ్ర నమూనాను అందుబాటులోకి తీసుకొస్తామంటున్నాయి యూరోపియన్ దేశాలు. దీని ద్వారా ప్యారిస్ నుంచి ఆమ్స్టర్డామ్ వరకు కేవలం 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. పైగా ఒకేసారి 2000 మంది ప్రయాణికుల్ని గమ్యస్థానం చేర్చొచ్చు. ఇక ఇండియాలో ఇది సాకారమైతే ఢిల్లీ నుంచి జైపూర్కి కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారి పూర్తి స్థాయి హైపర్ లూప్ ప్రాజెక్ట్కి ముంబై పూణే కారిడార్ అనువైనదని గుర్తించారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ముంబై పూణే మధ్య ప్రయాణాన్ని కేవలం 25 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. ఇది విమానం కంటే వేగంగా ఉంటుంది. ఈ అత్యాధునిక రవాణా వ్యవస్థ ముంబై నుంచి పూణే, చెన్నై నుంచి బెంగళూరు, ఢిల్లీ నుంచి చండీగఢ్ వంటి ప్రధాన భారతీయ నగరాల మధ్య ప్రయాణించే సమయాన్ని ఊహించని విధంగా తగ్గించేస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు చెన్నైలో ఉంటూ రోజు బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగం చేసి ఇంటికి రావచ్చు. ఇది ప్రయాణికులపై భారం కూడా మోపదు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే విమాన ప్రయాణం కంటే చవకగా ఉంటుంది. ఉదాహరణకు ముంబై పూణే మధ్య హైపర్ లూప్ అందుబాటులో వస్తే ఒకవైపు 1500 రూపాయలతో ప్రయాణం పూర్తవుతుంది. అంటే విమాన టికెట్ కంటే 60% తక్కువ అన్నమాట. ఇది పూర్తిగా పర్యావరణ రహితం. ఎలాంటి కాలుష్యం ఉండదు. పైగా విద్యుత్ వినియోగం కూడా తక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.